మా ఊరి చివర ఎండిపోయిన బావులు, పాత చెట్లు, మట్టి దారుల మధ్య ఒక చెరువుంది. గంగమ్మ చెరువు. పగలు చూస్తే నీటిపై చెంగుచెంగుమంటూ ఎగిరే చేపలు, పక్కనే పశువులు దాహం తీర్చుకుంటూ ఉంటాయి. ఒక సాధారణ ప్రదేశంలానే కనిపిస్తుంది. కానీ సాయంత్రం 7 గంట మోగి గాలి దిశ మారగానే ఆ చెరువు ముఖం కూడా మారిపోతుందట. అదంతా నేను కేవలం కథ అని అనుకున్నాను. కానీ ఆ రాత్రి నాకు నిజం తెలిసింది. ఎందుకు పెద్దలు చెరువు దగ్గరికి రాత్రి వెళ్ళొద్దు అని చెబుతారో. ఆ రోజే దీపావళి. మేము నలుగురం, నేను నా 3 స్నేహితులు, ఫుల్ జోష్లో బాంబులు పేలుస్తూ ఊరి చివరకు వెళ్ళాం. ఎవ్వరూ మమ్మల్ని ఆపలేదు. పండుగ కాబట్టి పోలీసులు కూడా రౌండ్లు తిరగటం లేదు. కానీ గంగమ్మ చెరువు దగ్గరకు దారితీసే ఆ మార్గంలో ఎక్కడో తెలియని చల్లదనం. మామూలుగా సాయంత్రమైనా మన పాదాల కింద మండే నేల ఆ ఊరు, అక్కడ మాత్రం మంచులా చల్లగా అనిపిస్తుంది. చెరువు కట్ట అంచున నిలబడినప్పుడు మాకు ఏదో విచిత్రంగా అనిపించింది. గాలి లేదు, పురుగుల శబ్దం లేదు. దూరంలో పండుగ వాతావరణంలో ఆకాశంలో బాణాసంచా ధ్వని ఉన్నా ఇక్కడ మాత్రం ఘోర నిశ్శబ్దం. ఎంతో ధైర్యవంతుల్ని కూడా భయపెట్టే నిశ్శబ్దం. అప్పుడేమైందో తెలుసా? నీటి మీద ఎవరో నడుస్తున్నట్టు తపతప శబ్దం వచ్చింది. మేము నలుగురం ఒక్కసారిగా చెరువు వైపుకి చూశాం. ముందు మొదట నీడలా కనిపించినది మెల్లిగా రూపం తీసుకుంది. అది ఒక అమ్మాయి. ఆమె జుట్టు పూర్తిగా తడిసినట్టు. పాతకాలం నెయ్యి దీపం వెలుగులో ఆమె ముఖం నెమ్మదిగా స్పష్టమైంది. కన్నులు పూర్తిగా తెల్లగా, మోము నీరుతో కరుగుతున్నట్టుగా వంకరగా. మా గ్రూపులో ఒకడు ధైర్యం చేసి అడిగాడు, ఎవరు మీరు రాత్రి టైంలో? ఆమె జవాబు చెప్పలేదు. అదే ముఖంతో మమ్మల్ని చూస్తూనే ఉంది. కాని ఆమె కాళ్లపైన మా చూపు పడింది. ఆమె కాళ్ళు నేలను తాకటం లేదు, గాలిలో వేలాడుతున్నాయి. అది చూశాక మా గొంతు ఎండిపోయింది. అది ఒక్కసారిగా తలను వంచి మెల్లగా దగ్గరికి వచ్చేది. 3 అడుగులు దగ్గరికి వచ్చిన తరువాత ఆమె మాట మొదలెట్టింది. చివరిసారి ఎప్పుడు వచ్చావు నాయనా చెరువు దగ్గరకి? మేము ఏం చెయ్యాలో తెలియలేదు. వెనక్కి తిరిగినప్పుడు ఎవరో నీళ్లు బలంగా కొట్టినట్టు ఒక భారీ చిమ్మరింపు శబ్దం వినిపించింది. కాని చెరువు మాత్రం అస్సలు కదలలేదు. నీటి మీద ఒక్క అల కూడా లేదు. అమ్మాయి ఒక్క క్షణంలో కనిపించకుండా పోయింది. మేము పరిగెత్తుకుంటూ ఊరికి చేరుకున్నాం. మొత్తం రాత్రి నిద్రపోలేకపోయాం. మరుసటి రోజు పెద్దవాళ్లనడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక్కడ పాతకాలంలో ఒక అమ్మాయి చెరువులో జారిపడి చనిపోయింది. ఆమె ఆత్మ గంగమ్మ దగ్గరే తిరుగుతుంటుంది. రాత్రి ఆమెను చూసి ఆగి మాట్లాడేవాళ్లే తిరిగి రారు. చివరగా నేను ఒక్కటే చెబుతున్నాను,
ఆ రాత్రి మేము పరిగెత్తకపోతే ఈ కథను ఇప్పుడు నేను చెబుతుండేవాణ్ణి కాను. చెరువులు, నీడలు, రాత్రి గాలి, ఎక్కడో ఏదో ఒకటి మనల్ని చూస్తూ ఉంటాయి. మనం చూడకపోయినా అవి మనల్ని గమనిస్తూనే ఉంటాయి. అందుకే గ్రామాల్లో ఇప్పటికీ అంటారు, రాత్రుళ్ళు చెరువుల, నదులు, సంద్రాల వద్దకు పోకూడదు అని.